అల్హమ్దులిల్లా వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా అమ్మాబాద్. అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్. సోదర సోదరిమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఈనాటి ప్రసంగంలో మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర 2వ భాగం యవ్వనం గురించి తెలుసుకోబోతున్నాం. ఇంతకు ముందు భాగంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బాల్యం గురించి తెలుసుకున్నాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నగరంలో ఆముల్ ఫీల్ ఏనుగుల సంఘటన జరిగిన సంవత్సరం రబీఉల్ అవ్వల్ మాసం సోమవారం నాడు జన్మించారు. ఆయనకు ముహమ్మద్ మరియు అహ్మద్ అనే 2 పేర్లు ఉన్నాయి. తల్లి పేరు ఆమినా, తండ్రి పేరు అబ్దుల్లా. జన్మించక ముందే తండ్రి అబ్దుల్లా వారు మరణించారు. జన్మించిన తర్వాత 4 సంవత్సరాల వరకు బనీ సాద్ తెగకు చెందిన దాయమ్మ హలీమా వద్ద పాలు తాగి పెరిగారు. 4 సంవత్సరాల వయసులో వక్షస్థలం అనగా ఎదను చీల్చి హృదయాన్ని శుభ్రపరిచే సంఘటన జరిగింది అన్న విషయం కూడా మనము విని ఉన్నాం. ఆ తర్వాత 6 సంవత్సరాల వయసులో తల్లి ఆమినా వారు మరణించారు. తాతయ్య అబ్దుల్ ముత్తలిబ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పోషించారు. 9 సంవత్సరాల వయసులో తాతయ్య కూడా మరణించారు. ఆ తర్వాత చిన్నాన్న పినతండ్రి అయిన అబూ తాలిబ్ వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పోషించారు. 12 సంవత్సరాల వయసులో చిన్నాన్న పినతండ్రి అబూ తాలిబ్ వారితో పాటు కలిసి వ్యాపారము నిమిత్తము సిరియా దేశానికి వెళుతూ ఉంటే బుస్రా అనే ప్రదేశంలో జర్జీస్ అనే పేరు గల బహిరా అనే బిరుదు గల ఒక పాదరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కొన్ని గుర్తులను చూసి, ఈయనకు సిరియా దేశానికి తీసుకు వెళ్ళవద్దు, అక్కడ యూదులు ఉన్నారు, ఈయనను గుర్తుపడితే ప్రాణహాని తలపెడతారు అని తెలియజేసినప్పుడు ప్రవక్త వారిని చిన్నాన్న అబూ తాలిబ్ వారు అక్కడి నుండి కొంతమందితో పాటు కలిసి మక్కాకు తిరిగి పంపించేశారు. ఈ విషయాలు అన్నీ ప్రవక్త వారి బాల్యం అనే అంశంలో వివరంగా విని ఉన్నాం. ఇక ఆ తర్వాత ఏమి జరిగింది అని మనం చూసినట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు యవ్వనానికి చేరుకున్నారు. 15 నుండి 20 సంవత్సరాల మధ్య, బహుశా 18 సంవత్సరాలు కావచ్చు. ఆ వయసులో మక్కాలో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఏంటది అంటే, జుబైర్ తెగకు చెందిన ఒక వ్యక్తి సామాను తీసుకొని మక్కాలో అమ్మటానికి వచ్చాడు. అయితే ఆస్ బిన్ వాయిల్ అనేవారు ఆ వ్యక్తి వద్ద సామాను కొన్నారు. కొన్న తర్వాత డబ్బులు చెల్లించలేదు. డబ్బులు ఇమ్మని అతను అడిగితే ఇవ్వము అని వారు నిరాకరించేశారు. అతను ఇతరుల వద్దకు వెళ్ళి, ఈ విధంగా నా సొమ్ము తీసుకొని డబ్బులు ఇవ్వట్లేదు, నాకు సహాయం చేయండి, నా డబ్బులు నాకు ఇప్పించండి అని ఇతరుల వద్దకు వెళ్ళి ప్రాధేయపడి సహాయం కోరితే మక్కా వాసులలో ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదు, అతనికి సహాయము చేయలేదు. అప్పుడు అతను మక్కాలోనే దగ్గరలో ఉన్న ఒక గుట్టపైకి ఎక్కి అక్కడ పైనుంచి బిగ్గరగా కొన్ని పలుకులు పలికాడు. నేను ఇక్కడ నిస్సహాయుణ్ణి అయ్యాను, మక్కా వాసులు కొంతమంది నన్ను నిలువునా ముంచేశారు, నా సొమ్ము తీసుకొని నాకు డబ్బులు చెల్లించకుండా నన్ను ముంచేశారు అని అతను అక్కడ పైన నిలబడి బిగ్గరగా కేకలు వేశాడు. ఆ పలుకులు కేకలు విన్నప్పుడు మక్కా వాసులలో ఖురైష్ తెగకు చెందిన కొంతమంది వ్యక్తుల్లో కదలిక వచ్చింది. కొంతమంది ఒక చోట ప్రోగయ్యారు. సమావేశం ఏర్పరచుకొని ముఖ్యంగా యువకులు, ఉడుకు రక్తంలో ఉన్న కొంతమంది యువకులు ప్రోగయ్యి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో తీర్మానం చేశారు. ఏ విషయం మీద తీర్మానం చేశారంటే, మక్కాలో
ఇకపై నుండి ఎవరి మీద అన్యాయం జరగకుండా మనము చూడాలి. ప్రతి వ్యక్తికి అతని హక్కు చెల్లించేటట్టుగా మనము చర్యలు తీసుకోవాలి. ఏ వ్యక్తి మీద కూడా దౌర్జన్యము జరగకూడదు. అతను మక్కావాసి అయినా సరే, లేదా వేరే ప్రదేశాల నుండి మక్కాకు వచ్చిన బాటసారి అయినా సరే, మక్కాలో ఎవరి మీద కూడా అన్యాయం జరగకూడదు, దౌర్జన్యం జరగకూడదు. ప్రతి వ్యక్తికి అతని హక్కు దొరికేటట్లుగా మనము కృషి చేయాలి, చర్యలు తీసుకోవాలి. ఈ మాట పైన తీర్మానము చేసి అక్కడి నుంచి వారు ఇక పదండి, ఆ వ్యక్తికి అతని హక్కు దొరికేటట్టు చూద్దాము అని వెళ్ళి ఆ వ్యక్తిని వెంట పెట్టుకొని, నీ వద్ద సొమ్ము తీసుకున్న వారు ఎవరు అంటే ఆస్బిల్ వాయిల్కి చెందిన వారు అని వారు తీసుకుని వెళ్ళి చూపించగా, అక్కడ వెళ్ళి వారితో మాట్లాడి అతని డబ్బులు అతనికి దక్కేటట్టుగా వారు చర్యలు తీసుకున్నారు. అక్కడ యువకులు కొంతమంది ఒక సమావేశం ఏర్పరుచుకొని ఒక కమిటీ ఏర్పాటు చేశారు కదా. ఆ కమిటీలో పాల్గొన్న సభ్యులలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్త పదవి పొందిన తర్వాత యవ్వనంలో ఆయన పాల్గొన్న ఈ సమావేశము కమిటీ గురించి తెలుసుకుని, నాకు ప్రవక్త పదవి దొరక ముందు కూడా నేను ఆ సమావేశంలో పాలు పంచుకున్నాను, అది చాలా మంచి సమావేశము, మంచి కమిటీ. అలాంటి కమిటీ, అలాంటి సమావేశాలు ప్రవక్త పదవి దొరికిన తర్వాత కూడా ఒకవేళ నాకు అవకాశం కలిగి ఉంటే నేను తప్పనిసరిగా అలాంటి కమిటీలో ఒక సభ్యునిగా పాల్గొనేవాడిని అని ప్రవక్త పదవి పొందిన తర్వాత కూడా ఆ సంఘటనను గుర్తు చేసుకుని దానిని పొగిడారు. సరే, 20 సంవత్సరాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వయస్సు చేరుకున్న తర్వాత ప్రవక్త వారు ఒక ఆలోచనకి వచ్చారు. ఇప్పటి వరకు పినతండ్రి అబూ తాలిబ్ వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పోషణ బాధ్యతలు నెరవేరుస్తూ వస్తూ ఉన్నారు. ప్రవక్త వారు 20 సంవత్సరాల వయసుకు చేరుకున్నాక ఇక నా భారము నా పినతండ్రి చిన్నాన్న అబూ తాలిబ్ మీద ఉండకూడదు, నేను నా కాళ్ళ మీద నిలబడాలి, స్వయం కృషితో నేను ముందుకు సాగాలి అని ఆయన నిర్ణయానికి వచ్చి బనీ సాద్ తెగకు చెందిన వ్యక్తుల మేకలను, గొర్రెలను మేపారు. ఆ తర్వాత మక్కా వాసులలో కొందరి మేకలు, గొర్రెలు ఆయన మేపారు. ఇక్కడ ఆలోచించాల్సిన ఒక విషయం ఏమిటంటే, యవ్వనంలో ఉన్నప్పుడు 20 సంవత్సరాల వయసులో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా వాసుల మరియు బనీ సాద్ తెగకు చెందిన వారి కొంతమంది ప్రజల మేకలు, గొర్రెలు మేపుతున్నారు అంటే ధార్మిక పండితులు వివరిస్తూ తెలియజేశారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి ప్రవక్తకు ఈ బాధ్యత ఇచ్చాడు. ప్రతి ప్రవక్త కూడా గొర్రెలను, మేకలను మేపారు. అలా ఎందుకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారితో ఈ పని చేయించాడు అంటే, మేకలు, గొర్రెలు మేపేవారిలో సహనం అనే ఒక అలవాటు బాగా వచ్చేస్తుంది. సహనం చేయుటకు వారు అలవాటు పడతారు. కాబట్టి సహనం అనే ఒక గుణము వారిలో రావాలి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలా వారికి మేకలు మేపేటట్టుగా, గొర్రెలు మేపేటట్టుగా చేశాడు అని ధార్మిక పండితులు వివరించి ఉన్నారు. అందరి ప్రవక్తల్లాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా గొర్రెలను, మేకలను మేపారు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వ్యాపారం వైపు దృష్టి సారించారు. ప్రారంభంలో స్వయంగా వ్యాపారం చేయకుండా వేరే వారితో కలిసి వాటాదారులుగా, పార్ట్నర్షిప్ అంటాం కదండి మనము, పార్ట్నర్షిప్ లాగా వ్యాపారం చేయాలని సాయిబ్ బిన్ యజీద్ అనే ఒక వ్యక్తి వ్యాపారం చేస్తూ ఉంటే అతనితో పాటు కలిసి వాటాదారులుగా పార్ట్నర్షిప్లో వ్యాపారం చేయటం ప్రవక్త వారు ప్రారంభించారు. అయితే ఆ వ్యక్తిని, ఎవరితో అయితే ప్రవక్త వారు పార్ట్నర్షిప్లో వ్యాపారం చేశారో ఆ వ్యక్తిని గుర్తుంచుకున్నారు. ఆ వ్యక్తితో పాటు పార్ట్నర్షిప్లో వ్యాపారం చేసేటప్పుడు ప్రవక్త వారు ఎప్పుడు కూడా ఆ వ్యక్తితో గొడవలు పడలేదు. ఆ వ్యక్తి ముందర ఎప్పుడు కూడా ప్రవక్త వారు అసత్యాలు మాట్లాడలేదు. అలాగే ప్రవక్త వారు ఎప్పుడు కూడా వ్యాపారంలో అవినీతికి పాల్పడలేదు. ఎంతో నమ్మకంగా, విశ్వాసంతో ఆయన పార్ట్నర్షిప్లో వ్యాపారం చేశారు. ప్రవక్త పదవి పొందిన తర్వాత మక్కా విజయం సంభవించినప్పుడు
ఈ సాయిబ్ బిన్ యజీద్ అనే వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందరకు వచ్చినప్పుడు ప్రవక్త వారు వెంటనే ఆ వ్యక్తిని గుర్తుపట్టుకొని, నీతో పాటు నేను కలిసి పార్ట్నర్షిప్లో వాటాదారునిగా వ్యాపారం చేశాను కదా, నువ్వు చాలా మంచి భాగస్వామివి వ్యాపారంలో, నీకు నేను స్వాగతం పలుకుతున్నాను రమ్ము అని ప్రవక్త వారు ఆ రోజు ఆయనను సగౌరవంగా ఆయన వద్దకు ఆహ్వానించారు. సరే, ముందు పార్ట్నర్షిప్లో వాటాదారునిగా భాగస్వామినిగా ప్రవక్త వారు వ్యాపారం చేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సత్యం మాట్లాడుతారని, అసత్యాలు మాట్లాడరు అని, ఈ నిజాయితీగా ఉంటారు అని, అవినీతికి పాల్పడరు అని మక్కా వాసులందరికీ విషయము తెలిసింది. మక్కాలో ఖదీజా బింతు ఖువైలద్ అనే ఒక మహిళ ఉండేవారు. ఆమె గొప్ప ధనవంతురాలు. ఆమె వద్ద డబ్బులు తీసుకొని ప్రజలు వెళ్ళి వ్యాపారము చేసేవారు. వచ్చిన లాభంలో తర్వాత ఒప్పందం ప్రకారము వాటాలు పంచుకునేవారు. ఖదీజా రజియల్లాహు అన్హా వారికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మంచి వ్యక్తి, నమ్మకస్తులు, విశ్వసనీయులు అని తెలిసినప్పుడు మైసరాతో పాటు కలిసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వ్యాపారము చేస్తే బాగుంటుంది అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కూడా వచ్చి వ్యాపారం చేయమని ఆవిడ ఆహ్వానించారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సరే అని ఒప్పుకున్నారు. తర్వాత ఖదీజా రజియల్లాహు తఆలా అన్హా వారి వద్ద సొమ్ము తీసుకొని ఖదీజా రజియల్లాహు అన్హా వారి యొక్క బానిస మైసరాను తీసుకొని ప్రవక్త వారు వ్యాపారం కోసము సిరియా దేశానికి వెళ్ళారు. సిరియా దేశానికి వెళ్ళి వ్యాపారము ముగించుకొని మళ్ళీ తిరిగి మక్కాకు వచ్చారు. మక్కాకు వచ్చిన తర్వాత ఖదీజా రజియల్లాహు తఆలా అన్హా వారు చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అందరికంటే ఎక్కువగా లాభం తీసుకొని వచ్చారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. తర్వాత ఒప్పందం ప్రకారము వాటాలు పంచుకోవడం జరిగింది. ప్రవక్త వారు వారి వాటా తీసుకొని వెళ్ళిపోయారు. ప్రవక్త వారు వెళ్ళిపోయిన తర్వాత ఖదీజా రజియల్లాహు తఆలా అన్హా వారు వారి బానిస మైసరా కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు వ్యాపారానికి వెళ్ళి ఉన్నారు కదా, మైసరాతో అడిగారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలాంటి వ్యక్తి, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది, వ్యాపారం చేసేటప్పుడు ఎలా ఆయన వ్యాపారం చేశారు అని ఆరా తీశారు. అప్పుడు మైసరా చూసిందంతా చెప్పాడు. నేను ఆయన చేతిలో గొప్ప శుభాన్ని చూశాను. ఆయన కొనుగోలుదారులకు ఎప్పుడు కూడా అబద్ధం మాట్లాడలేదు, నిజమే మాట్లాడారు. అలాగే తక్కువ తూంచటము, ప్రజలకు ద్రోహం చేయటం అనేదివి చేయలేదు. కొంతమంది అతి తెలివి చేస్తూ ఉంటారు, అలాంటి పనులు చేస్తూ ఉంటారు బాగా సంపాదించాలని. కానీ ప్రవక్త వారు ఆ విధంగా అవినీతికి పాల్పడలేదు, ప్రజలకు ద్రోహం చేయలేదు, పక్కాగా తూంచి ఇచ్చారు, ఎక్కువగా తూంచి ఇచ్చారు. అబద్ధము మాట్లాడలేదు, అసత్యాలు మాట్లాడలేదు. ఆయన చేతిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గొప్ప శుభం ఉంచాడు. ఆయన బాగా ముంచి ఎక్కువగా వేస్తూ ఉన్నా కానీ ధాన్యం మాత్రము అలాగే మిగిలిపోయేది. అలాంటి శుభము నేను ఆ వ్యక్తిలో చూశాను. అలాంటి నీతిమంతుణ్ణి, నమ్మకస్తుణ్ణి, నిజాయితీపరుణ్ణి నేను నా జీవితంలో ఈ మక్కాలో ఎక్కడ కూడా చూడనే లేదు అని మైసరా ఖదీజా రజియల్లాహు అన్హా వారి వద్ద ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క గుణాలను వివరించారు. అవి విన్నప్పుడు ఖదీజా రజియల్లాహు తఆలా అన్హా వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నిజాయితీని మెచ్చుకొని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వివాహము చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. ఆ తర్వాత ఖదీజా రజియల్లాహు అన్హా వారికి ఒక స్నేహితురాలు ఉండేవారు. ఆమె పేరు నఫీసా. ఆ నఫీసా అనే స్నేహితురాలి ద్వారా వివాహ ఆహ్వానము, సంబంధం గురించి మాట్లాడమని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు పంపించాడు. ఆ నఫీసా మహిళ వెళ్ళి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విషయం తెలియజేసినప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పినతండ్రి అయిన అబూ తాలిబ్ వద్దకు వెళ్ళి ఆ విషయం గురించి చర్చించారు. పినతండ్రి మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూర్చొని బాగా దీర్ఘంగా ఆలోచించి తర్వాత ఆ సంబంధాన్ని ఒప్పుకున్నారు. ఆ ప్రకారంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వివాహము ఖదీజా రజియల్లాహు తఆలా అన్హా వారితో జరిగింది. ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. అదేమిటంటే వివాహం చేసుకునే సమయానికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వయస్సు 25 సంవత్సరాలు మరియు ఖదీజా రజియల్లాహు తఆలా అన్హా వారి వయస్సు 40 సంవత్సరాలు. ఆవిడకు అప్పటికే వివాహము జరిగి ఉంది. ఆవిడ భర్త మరణించి ఆవిడ విధురాలుగా ఉన్నారు.
కొంతమంది చరిత్రకారులు ఖదీజా రజియల్లాహు తాలా అన్హా వారి వయస్సు గురించి వేరే వేరే విషయాలు కూడా తెలియజేసి ఉన్నారు. అయితే బాగా ప్రచారంలో ఉన్న విషయం ఏమిటంటే ప్రవక్త వారి వయస్సు 25 సంవత్సరాలు, ఖదీజా రజియల్లాహు తాలా అన్హా వారి వయస్సు 40 సంవత్సరాలు. ఈ విషయమే బాగా ప్రచారంలో ఉంది. అసలు విషయం అల్లాహ్కు తెలుసు. సరే, ప్రవక్త వారి వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత దాంపత్య జీవితంలో ప్రవక్త వారు నివసిస్తూ ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దయానుగ్రహంతో ఖదీజా రజియల్లాహు తాలా అన్హా ద్వారా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి 2 మగబిడ్డలు, 4 ఆడబిడ్డలు పుట్టారు. వారి పేర్లు కూడా నేను మీకు ఇప్పుడు వినిపిస్తున్నాను. ముందుగా ఒక కుమారుడు జన్మించాడు. ఆయన పేరు కాసిం. తర్వాత ఒక కుమార్తె జన్మించింది. ఆవిడ పేరు జైనబ్. ఆ తర్వాత మళ్ళీ కుమార్తె జన్మించింది. ఆవిడ పేరు రుకయ్య. ఆ తర్వాత మళ్ళీ కుమార్తె జన్మించింది. ఆవిడ పేరు ఉమ్మె కుల్సూమ్. ఆ తర్వాత మళ్ళీ ఒక కుమార్తె జన్మించింది. ఆవిడ పేరు ఫాతిమా. ఆ తర్వాత చివర్లో ఒక కుమారుడు జన్మించాడు. ఆయన పేరు అబ్దుల్లా. మొత్తం 6 మంది. ఈ 6 మందిలో 2 మగబిడ్డలు ఉన్నారు, కాసిం మరియు అబ్దుల్లా. 4 ఆడబిడ్డలు ఉన్నారు, జైనబ్, రుకయ్య, ఉమ్మె కుల్సూమ్, ఫాతిమా. ఆ ప్రకారంగా ఖదీజా రజియల్లాహు తాలా అన్హా ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మొత్తం 6 మంది బిడ్డలు ఇచ్చాడు. అయితే బిడ్డల గురించి ఒక క్లుప్తమైన వివరణ ఏమిటంటే, మగ బిడ్డలు కాసిం, అబ్దుల్లా వీరు పసితనంలోనే మరణించారు. ఆడబిడ్డలు 4 ఉన్నారు కదండి. ఆ 4 బిడ్డలు కూడా అల్హమ్దులిల్లా పెరిగి పెద్దవారయ్యారు. వారికి వివాహాలు జరిగాయి. వివాహాలు జరిగిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలోనే 3 ఆడబిడ్డలు మరణించారు. జైనబ్, రుకయ్య, ఉమ్మె కుల్సూమ్. ఈ 3 ఆడబిడ్డలు ప్రవక్త వారి జీవితంలోనే మరణించారు. ఫాతిమా రజియల్లాహు తాలా అన్హా మాత్రము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరణించినంత వరకు జీవించారు. ప్రవక్త వారి మరణం తర్వాత 6 నెలలకు ఫాతిమా రజియల్లాహు అన్హా వారు కూడా మరణించారు. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బిడ్డల గురించి క్లుప్తమైన వివరణ. సరే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వివాహం జరిగింది. అల్లాహ్ దయ వల్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి బిడ్డలు పుట్టారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దాంపత్య జీవితంలో భార్య బిడ్డలతో అల్హమ్దులిల్లా హాయిగా జీవిస్తూ ఉన్నారు. ప్రవక్త వారి వయస్సు 35 సంవత్సరాలకు చేరింది. 35 సంవత్సరాల వయసుకు చేరినప్పుడు ఆ సంవత్సరం మక్కాలో బాగా వర్షాలు కురిశాయి. బాగా వర్షాలు కురిసినప్పుడు వరదలు వచ్చాయి. ఆ వరద నీరు కాబా పుణ్యక్షేత్రంలోకి వచ్చేసాయి. కాబా పుణ్యక్షేత్రంలోకి వరద నీరు వచ్చినప్పుడు ఆ కాబా పుణ్యక్షేత్రానికి పగుళ్ళు పడ్డాయి. అది ఎప్పుడు కూలిపోతుందో అన్న ప్రమాద స్థితికి చేరుకునింది. ప్రజలు భయపడుతూ ఉన్నారు, ఎప్పుడు కూలిపోతుందో ఏమోనని. అలాంటప్పుడు మక్కాలోని పుణ్యక్షేత్రాన్ని చూసుకునేవారు మరియు ఇతర పెద్ద మనుషులందరూ కూడా సమావేశం ఏర్పరచుకొని కాబా పుణ్యక్షేత్రాన్ని పునర్నిర్మించాలని వారు నిర్ణయించారు. అయితే వారు ఒక తీర్మానానికి వచ్చారు. ఏంటి ఆ తీర్మానం అంటే, కాబతుల్లా ఇది దైవగృహము, పుణ్యక్షేత్రము. ఈ పుణ్యక్షేత్రాన్ని నిర్మించేటప్పుడు కేవలం హలాల్ ధర్మసమ్మతమైన సంపాదన ద్వారానే నిర్మించాలి. అధర్మమైన అక్రమమైన సంపాదనతో, హరాం సంపాదనతో కాబా పుణ్యక్షేత్ర నిర్మాణము చేయరాదు అని వారు తీర్మానించారు. చూసారా, ఆ రోజుల్లో కూడా వారు కాబా పవిత్రతను కాపాడటానికి ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారో చూడండి. అలాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రం అండి అది కాబా అంటే. సరే, వారు ఏం చేశారంటే హలాల్ సంపాదన, హలాల్ సొమ్ము ప్రోగు చేసుకున్నారు. ప్రోగు చేసుకున్న తర్వాత బాకూమ్ అనే ఒక రోమ్ వాసి, అతను ఒక ఇంజనీర్, ఈ కాబా పుణ్యక్షేత్ర నిర్మాణం కోసము అతని సమక్షంలో, అతని ఆధ్వర్యంలో ఈ కాబా పుణ్యక్షేత్ర నిర్మాణం జరగాలని ఆయనను పిలిపించుకున్నారు. బాహుమ్ అనే ఒక ఇంజనీర్ వచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు పగుళ్ళు పడిపోయి ఉన్న, కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆ కాబా పుణ్యక్షేత్ర గోడలు పడగొట్టాలి. అయితే ఎవరు సాహసించలేకపోతున్నారు, ముందుకు రాలేకపోతున్నారు. ఏమో ఆ పుణ్యక్షేత్రాన్ని ముట్టుకుంటే మాతో ఏమైనా పాపం అవుతుందేమో, ఆపదలు వచ్చి పడతాయేమో అని వారు కంగారు పడుతూ ఉంటే, వలీద్ బిన్ ముగైరా అనే ఒక వ్యక్తి
ముందుకు వచ్చాడు. అతను ముందుగా వెళ్ళి పగలగొట్టడానికి ప్రయత్నించాడు. అతనికి ఏమీ కాలేదు. ఆ తర్వాత మిగతా వారు కూడా వెళ్ళి ఆ పగుళ్ళు పడిపోయిన గోడలను కూల్చేసి ఆ తర్వాత పునర్నిర్మాణ పనులు ప్రారంభించారు. పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గోడలు కొంచెం పైకి లేపారు. కొంచెం పైకి గోడలు లేపబడిన తర్వాత అక్కడ మూలలో ఒక చోట హజరే అస్వద్, నల్ల రాయి, ఆ రాయి ప్రతిష్ఠించే సమయం వచ్చింది. ఆ రాయికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఉమ్రా చేసేవారు, హజ్ చేసేవారు అక్కడ ప్రదర్శనలు చేసేటప్పుడు ఆ పుణ్యక్షేత్రాన్ని అలా ముద్దు పెట్టుకుంటారు, లేదా దూరం నుంచి ఇప్పుడు సైగ చేస్తూ ఉంటారు. ఆ రాయి పవిత్రమైన రాయి కాబట్టి ఆ రాయిని ఆ గోడలో ప్రతిష్ఠించే గౌరవము నాకే దక్కాలి అంటే నాకే దక్కాలి అని ప్రతి వ్యక్తి ముందుకు వచ్చి పోటీ పడ్డాడు. ప్రతి వంశీయుడు వచ్చి పోటీ పడుతూ ఉన్నాడు. నాకే ఆ గౌరవం దక్కాలి, నేనే ఆ రాయిని ప్రతిష్ఠిస్తాను, నాకు ఎవరు అడ్డు చెప్పకండి, అడ్డు చెబితే కత్తి తీస్తాను జాగ్రత్త అని మాట పెరిగి కత్తులు దూసుకునేదాకా వెళ్ళిపోయింది సమస్య. అయితే అబూ ఉమయ్య మఖ్జూమి అనే ఒక పెద్ద ఆయన వచ్చి, ఏమండి, ఇది పవిత్రమైన స్థలం అండి, ఇక్కడ రక్తపాతాలు సరికాదండి, గొడవలు పడకండి, నేను ఒక పని చెప్తాను, ఒక ఉపాయం చెప్తాను, దాన్ని మీరు పాటించండి. అదేమిటంటే, రేపు అందరికంటే ముందు ఈ కాబతుల్లా పుణ్యక్షేత్రంలోకి ఏ వ్యక్తి అయితే ప్రవేశిస్తాడో అతన్ని న్యాయ నిర్ణేతగా నిర్ణయించుకుందాం, అతను ఏ విధంగా తీర్పు ఇస్తాడో ఆ తీర్పుకి మనం కట్టుబడి ఉందాం, ఓకేనా అంటే అందరూ సరే ఓకే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఆ గౌరవం మనకే దక్కాలి, మనమే ముందుగా మక్కాలోకి కాబతుల్లాలోకి ప్రవేశించాలి అని అందరూ పోటీ పడుతూ వచ్చారు. నలువైపుల నుంచి అందరూ పోటీ పడుతూ వచ్చి చూస్తే అందరికంటే ముందు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కాబతుల్లాలోకి వచ్చి ప్రవేశించి ఉన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూడగానే ప్రజలందరి నోట నుండి ఒకే మాట వచ్చింది, ముక్త కంఠంతో అందరూ ఏమన్నారంటే, హాదల్ అమీనో రదైనాహు హాదా ముహమ్మదు. అరే, ఈయన ముహమ్మద్ గారండి, ఈయన నమ్మకస్తుడు, విశ్వసనీయుడు, ఈయన ఇచ్చే తీర్పుకి మేము కట్టుబడి ఉంటాము, మాకు సమ్మతమే, ఈయన ఏమి చెప్పినా మాకు సమ్మతమే అని వారందరూ ముక్త కంఠంతో ఆయన విశ్వసనీయుడు అని ఆ రోజు సాక్ష్యం ఇచ్చారు. ప్రవక్త వారు ఒక దుప్పటి తెప్పించారు. ఆ దుప్పటిని పరిచి అందులో ఆ హజరే అస్వద్ నల్లరాయిని ఉంచారు. తరువాత మక్కాలో నివసిస్తున్న ప్రతి వంశము నుండి వారి నాయకుడిని పిలిచారు. పిలిచి ఆ దుప్పటి అంచుల్ని పట్టుకొని ఆ రాయిని ఎత్తండి అని చెప్పారు. ప్రతి వంశం నుండి ఒక్కొక్క నాయకుడు ముందుకు వచ్చి ఆ దుప్పటి అంచుల్ని పట్టుకొని అలా ఆ రాయిని పైకి ఎత్తినప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ఎత్తైన ప్రదేశంలో నిలబడి ఆ రాయిని ఆ దుప్పటిలో నుంచి తీసుకుని గోడలోకి ప్రతిష్ఠించారు. ఆ ప్రకారంగా ప్రతి వంశానికి చెందిన ఒక వ్యక్తి ఆ రాయిని ప్రతిష్ఠించడంలో పాల్గొన్నాడు కాబట్టి అందరూ కూడా సంతోషించారు. ఆ గౌరవం మాకు కూడా దక్కింది, మా వంశానికి కూడా దక్కింది అని ఆ రోజు అందరూ కూడా సంతోషపడ్డారు. కత్తులు దూసుకునేదాకా వెళ్ళిపోయిన ఆ సమస్య ప్రవక్త వారు చూపించిన ఆ తీర్పు ద్వారా సద్దుమణిగింది. అందరూ సంతృప్తి చెందారు. అల్హమ్దులిల్లా. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దైవ దౌత్య పదవి దొరకక ముందే వారి వ్యక్తిత్వం. సరే, ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వయస్సు 40 సంవత్సరాలకు సమీపించింది. 40 సంవత్సరాలకు ప్రవక్త వారి వయస్సు సమీపించినప్పుడు ప్రవక్త వారు ఏకాంతాన్ని ఇష్టపడ్డారు. ఆయన ఏకాంతం కోసము మక్కా సమీపంలో జబ్లే నూర్ అనే ఒక పర్వతం ఉంది. ఆ జబ్లే నూర్ పర్వతంలో ఒక గుహ ఉంది. ఆ గుహ పేరు గార్ హిరా గుహ. ఆ హిరా గుహలోకి ప్రవక్త వారు నీళ్లు, సత్తుపిండి తీసుకుని వెళ్ళి చాలా రోజుల వరకు వారాలు అక్కడే గడిపేవారు. మధ్యలో ఖదీజా రజియల్లాహు తఆలా అన్హా వారు నీళ్లు, సత్తుపిండి తీసుకొని అక్కడికి వెళ్ళి భర్తకు అవి ఇచ్చి సమర్పించి కొద్దిసేపు అక్కడనే ఉండి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేసేవారు. ప్రవక్త వారు అప్పుడు ఏకాంతాన్ని ఎందుకు ఇష్టపడ్డారు, ఎందుకు వెళ్ళి ఆ పర్వతంలో గుహలో కూర్చొని వారాలు అక్కడే గడిపేవారు అంటే ఒక విషయం మనం ఇక్కడ బాగా తెలుసుకోవాలి. అదేమిటంటే, మక్కా ప్రజలలో దురాచారాలు, దురలవాట్లు చాలా బాగా వ్యాపించిపోయి ఉన్నాయి. మక్కా వారు జూదమాడేవారు, అది ప్రవక్త వారికి నచ్చదు. మక్కా వారు మద్యం సేవించేవారు,
బాగా తాగి గంతులేసేవారు. అది ప్రవక్త వారికి నచ్చదు. మక్కా వారు మిథ్యా దేవుళ్లను, విగ్రహాలను, రాళ్లను పూజిస్తూ ఉన్నారు. అది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి నచ్చదు. అలాగే మహిళలను అగౌరవపరిచేవారు, వ్యభిచారం చేసేవారు, అశ్లీల పనులకు పాల్పడేవారు. ప్రవక్త వారికి ఆ విషయాలు నచ్చవు. అలాగే మహిళను ఒక ఆట వస్తువులాగా, ధాన్యములాగా, పశువులాగా మార్కెట్లో నిలబెట్టి అమ్మేవారు, కొనేవారు. ప్రవక్త వారికి ఆ విషయాలు నచ్చవు. సవితి తల్లిని ఆస్తిలో దొరికిన సొమ్ములాగా కుమారులు వివాహం ఆడేవారు. ఇలాంటి విషయాలు ప్రవక్త వారికి నచ్చేవి కావు. ఘోరమైన విషయం ఏమిటంటే, ఆడబిడ్డ పుట్టిందంటే అల్లుడు ఇంటికి వస్తాడు, అది అవమానకరమని భావించి పుట్టిన బిడ్డను, అంటే ఆడబిడ్డను పుట్టినప్పుడే తీసుకుని వెళ్ళి సజీవంగా పాతి పెట్టేసేవారు. ఇలాంటి మూర్ఖంగా వారు జీవిస్తూ ఉంటే నగ్నంగా ప్రదక్షిణలు కూడా చేసేవారు కొంతమంది. ఇవన్నీ ప్రవక్త వారికి నచ్చేవి కావు. ముఖ్యంగా యువకులు అశ్లీల పనులకు పాల్పడుతూ ఉన్నారు. ప్రవక్త వారు అయితే ఇలాంటి విషయాలకు ముందు నుంచే దూరంగా ఉంటూ ఉన్నారు. యవ్వనంలో ఉన్నప్పుడు ప్రవక్త వారు ఎప్పుడు కూడా ఇలాంటి పనుల్లో ఏ ఒక్క పనుల్లో కూడా పాల్గొనలేదు. ఎప్పుడు కూడా ఆయన జూదం ఆడలేదు. ఎప్పుడు కూడా ఆయన మద్యాన్ని ముట్టుకోలేదు. ఎప్పుడు కూడా ఆయన అసభ్యమైన పదజాలము వాడలేదు. అసభ్యమైన పనులు కూడా చేయలేదు. విగ్రహారాధన ఆయన ఎప్పుడు కూడా చేయలేదు. ఆ ప్రకారంగా మక్కలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అవన్నీ నచ్చక ఆయన ఏకాంతాన్ని ఇష్టపడి వెళ్ళి ఆ గుహలో కూర్చుంటూ ఉన్నారు. అలా కూర్చుంటూ ఉన్నప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన వద్దకు దూతను పంపించాడు. జిబ్రీల్ అలైహిస్సలాం వారు ఆయన వద్దకు వచ్చారు. ఆయన ఎప్పుడు వచ్చారు, ఆయన వచ్చి ప్రవక్త వారితో ఏ విధంగా మాట్లాడారు, ఏమని చెప్పారు, తర్వాత ప్రవక్త వారు ఏం చేశారు, ఇవన్నీ ఇన్షాల్లా వచ్చే ప్రసంగంలో మనం తెలుసుకుందాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్ర 3వ భాగం దైవ దౌత్యం అనే ఆ అంశంలో అవన్నీ ఇన్షాల్లా వివరంగా వస్తాయి. అయితే ఇక్కడ చివరిలో ఒక మాట చెప్పి నేను నా మాటను ముగిస్తున్నాను. అదేమిటంటే, ప్రవక్త వారు 40 సంవత్సరాల వయసుకి సమీపించినప్పుడు, ఆయన వయస్సు 40 సంవత్సరాలకు సమీపించినప్పుడు ప్రవక్త వారికి కలలు వస్తూ ఉండేవి. నిజమైన కలలు వస్తూ ఉండేవి. రాత్రి చూసిన కళ పగలు అలాగే కంటి ముందర సత్యంగా జరిగేటట్టు కనిపించేవి. కలలో చూసిన విషయాలు పగలు ఉదయము ప్రజల మధ్య అవి నిజంగానే జరుగుతున్నాయి. అంటే నిజమైన కళలు, వాస్తవమైన కళలు ఆయనకు వస్తూ ఉన్నాయి. ధార్మిక పండితులు తెలియజేసిన విషయం ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడి నుంచి ప్రవక్త వారికి సూచనలు ఇవ్వడం ప్రారంభించాడు. సత్యమైన కళలు, నిజమైన స్వప్నాలు అవి దైవ దౌత్య పదవికి ముందస్తు సూచనలు అని ధార్మిక పండితులు తెలియజేశారు. ఆ ప్రకారంగా ప్రవక్త వారు 40 సంవత్సరాలకు వయసుకి చేరినప్పుడు తర్వాత ఏమి జరిగిందో మనము ఇన్షాల్లా వచ్చే భాగంలో తెలుసుకుందాం. నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని అందరినీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవిత చరిత్రను తెలుసుకొని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆదర్శంగా తీసుకుని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అడుగుజాడుల్లో నడుచుకునే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.